ఈ గోవర్ధన్ రెడ్డి గారి కేసులో పోలీసు వారు గోవర్ధన్ రెడ్డి గారిని పోలీస్ కస్టడీ కోరుచు 7 రోజుల కస్టడీ కోరుచు ఆయన్ని విచారించాలని చెప్పి పిటిషన్ ఫైల్ చేశారు. ఆయన తరపున మేము ఆయన న్యాయవాదులుగా మా యొక్క అబ్జెక్షన్స్ని తెలుపుతూ కోర్టులో కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. అసలు పోలీస్ కస్టడీకే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని, ఏ పరిస్థితుల్లో కస్టడీ ఇవ్వాలో ఏ పరిస్థితుల్లో కస్టడీ ఇవ్వకూడదో అఫిక్స్ కోర్ట్స్ వారు పొందపరిచినటువంటి వారి యొక్క తీర్పులను కూడా రిలై అవుతూ కోర్టు వారి ముందు మా యొక్క ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరిగింది. అందులో కోర్టు వారు ఇరుపక్షాలు వాదనలు విన్నపిమ్మట నిన్నటి దినం ఆర్డర్స్ చెప్పడం జరిగింది. ఆ ఆర్డర్స్ ప్రకారము ఆయన యొక్క న్యాయవాది సమక్షంలో ఆయన న్యాయవాదిని ఎంచుకునేటటువంటి రైట్ ఉంది కాబట్టి ఆయన యొక్క న్యాయవాది సమక్షంలో ఇన్వెస్టిగేషన్ జరపాలని, ఆయన మీద ఏ విధమైన ఫోర్స్ కానీ ఆ ఒత్తిళ్లు కానీ ఇల్ ట్రీట్మెంట్ కానీ చేయకూడదని కొన్ని సూచనలు చేసింది. ఆ ఆర్డర్ ప్రకారం ఆ సూచనలన్నీ కూడా పాటించాలని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి డిఎస్పీ గారికి సూచించడం జరిగింది.